నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ బీజేపీ కొత్త సారథి పైన అనేక వార్తలు, విశ్లేషణలు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తాజాగా మరొక కొత్త వాదన వినిపిస్తుంది. రేస్లో నలుగురు కనిపిస్తున్నారు. మరోవైపు సంక్రాంతికే కొత్త అధ్యక్షుడు, కొత్త బాస్ రాబోతున్నట్టు తెలుస్తుంది. సో మీరు కూడా తెలంగాణలో కొత్త దళపతి, బీజేపీ పార్టీ లీడ్ రోల్ ఎవరు కాబోతున్నారు, ఎవరికి ఆ అదృష్టం వరించబోతుంది మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల్ని, వాళ్ళు ఏ రకంగా ఆ ప్లేస్కు సూటబుల్ అవుతారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ఉంటూ తెలియజేయండి. సో ఈ సందర్భాల్లో సంక్రాంతి తర్వాత ముహూర్తం ఖరారయ్యే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతుంది. పార్టీ కొత్త అధినేత ఎంపికపై ఎందుకు ఇంత సాగతీత బీజేపీలో అనే చర్చ కూడా ఉంది. సో ఇప్పుడు ఈ పార్టీలో జోరుగా చర్చ సాగడానికి కారణాలు ఏంటి? సామాజిక కారణాలు కలిసి రావడం లేదా, లేదంటే బాహుబలి 1, 2 పార్ట్లు ఉన్నాయా, లేక ఢిల్లీ పెద్దల మనసులో ఎవరున్నారు, కొత్త ఏడాదిలో కాషాయ పార్టీలో ఏం జరగబోతుందనే సస్పెన్స్ అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చలు, రోజుకో చర్చ తెర మీదకి వస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు అనే అంశంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 2వ వారంలో కొత్త బాస్ను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సామాజిక సమీకరణాలే కాకుండా కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడు ఎంపిక జరగబోతున్నట్టుగా సంకేతాలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు కూడా హాజరయ్యారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, డీకే అరుణ, అట్లాగే ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఎంపీ లక్ష్మణ్లు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నారు. సో ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను కిషన్ రెడ్డి నడ్డాకు అందజేశారు. సో ఇప్పుడు తెలంగాణలో సుమారు 70% బూత్, అట్లాగే మండల స్థాయి కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. ఈ నెల మొదటి వారంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ చేసే అవకాశం ఉందనేది పార్టీ వర్గాలు అంటున్నాయి. సో ఇప్పుడు పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక ఈ నెల 2 వారాల్లో కొంత రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన రాబోతున్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. కొత్త బాస్ ఎవరనే దానిపై పార్టీ నేతలతో కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సో ఇప్పుడు కొత్త అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా 4 పేర్లు మొదటి నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వారంతా ఎంపీలే. అందులో ప్రధానంగా ఈటల రాజేంద్ర, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీరితో పాటుగా మరో 2 పేర్లు కూడా తెర మీదకి వచ్చాయి. అయితే అధ్యక్షుడి రేసులో ఎమ్మెల్యేలు ఎవరు లేనట్టు తెలుస్తుంది. వీరంతా ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారనే చర్చ కూడా ఉంది. సో ఇప్పుడు రామచంద్రరావు పేరు కూడా తెర మీదకి వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడి ఎంపిక అధిష్టానానికి ఒక కత్తి మీద సాములాగా మారింది. ఈ 4గురిలో ఎవరికిస్తే పార్టీ ఇబ్బందులు ఏమైనా వస్తాయా చర్చ, కొంత ఆలోచన ఢిల్లీ పెద్దల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలా కాకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తే ఖచ్చితంగా ఎలా ఉంటుందనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. సో ఇప్పుడు కొత్త ఏడాదిలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయంగా పార్టీలో పెద్ద చర్చ కనిపిస్తోంది. అయితే పని భారం కారణంగా కిషన్ రెడ్డి అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ప్రకటించడమే తర్వాయని చాలామంది కమలం పార్టీ నేతలు అంటున్నారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. కేవలం 3 ఏళ్లకు మాత్రమే కొత్త అధ్యక్షుడు వస్తారని, ఎన్నికల సమయంలో మరో కొత్త సారథి వస్తారని పార్టీ నేతలు చెప్తున్నారు. బాహుబలి 1, 2 ఉంటుందని కూడా అంటున్నారు. అంటే బాహుబలి పనితీరు ఆధారితంగానే ఎన్నికల వరకు కొనసాగించాలా లేదా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని కూడా చెప్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తామని ఆ పార్టీ నేతలు అత్యంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించి కొంత అలాంటి బాసే వస్తారని బీజేపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి పార్టీ నేతలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి. కానీ వాస్తవానికి ఇప్పటికి బండి సంజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా, ఆయనైతే నాకు ఇప్పటికే కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతల్లో నేనున్నా, నాకు అధ్యక్ష పదవి అవసరం లేదంటూ కూడా తాజాగా ఆయన ప్రకటన చేసిన తర్వాత అది ఇక రిమైనింగ్ ఎవరికి దక్కుతుంది, ఆ అదృష్టం ఎవరు కాబోతున్నారు? ఎందుకంటే బీసీ కేటగిరీలో ఈటల రాజేంద్ర పేరు వినిపిస్తోంది. ఇక ఖచ్చితంగా బయట నుంచి వచ్చారు కాబట్టి మాకే ఇవ్వాలని సొంత పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున గత కొంతకాలంగా పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ అధిష్టానం దగ్గర ఉంది. సో మొత్తం మీద బీజేపీ అధ్యక్షులు ఎవరు కాబోతున్నారనేది మాత్రం కాక కొనసాగుతుంది. అది ఖచ్చితంగా సంక్రాంతి తర్వాతే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు కమలం పార్టీ నాయకులు. చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.